నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్పై ఉన్న రాజకీయ కక్షను కుటుంబంపై, పిల్లలపై చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దమ్ముంటే షకీల్ని దోషిగా నిరూపించి అరెస్ట్ చేయాలని, అంతేగాని పిల్లలపై, కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులకు ప్యాకేజీలు అందుతుంటే మాత్రం కల్వకుంట్ల కుటుంబం మీద ఎలాంటి చర్యలు ఉండవా అని, టెలిఫోన్ ట్యాంపింగ్ ఏదైనా ప్రజా సమస్యనా అని, కాళేశ్వరం మిషన్ భగీరథలో ఎంత అవినీతి జరిగిందనేది సిబిఐకి ఎందుకు అప్పగించడం లేదని, కాంగ్రెస్ పసుపు బోర్డు ఎందుకు తెలియకపోయిందో రేవంత్ రెడ్డి మాటలతో అర్థమవుతుందని ఈ సందర్భంగా వారు అన్నారు. All fine. Law will take its own course. Government has to act. Let it act. కానీ దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. 20 ఏళ్ళ పిల్లగాడి మీద ఆయన ఒకసారి యాక్సిడెంట్ ఏదో చేసినట్టు 2 ఏళ్ళ కింద అప్పుడు కేసు గీసి అయింది, పట్టుకపోయినరు, ఏదో చేసిండ్రు సంథింగ్. అయిపోయాక మళ్ళీ ఈ మధ్య ఏదో చేసిండు, ప్రగతి భవన్ గేట్ ముందర డివైడర్ కూర్చుండు, పెట్టి యాక్సిడెంట్. దానికి పట్టుకపోయి ఏదో చేసి దాన్ని కూడా జైల్లో పెట్టింది. అనకెళ్ళి బయటకు వచ్చినాక మళ్ళీ పాత కేసు తోడుతున్నారు. అంటే కక్ష కట్టి 20 ఏళ్ళ పిల్లగాడి మీద రాజకీయం చేయడము పర్సనల్లీ ఐ డోంట్ అప్రిషియేట్. చిన్నపిల్లల మీద ఈ రాజకీయ కక్ష తీసుకో. నువ్వు షకీల్ తీసుకురా, నేను దమ్ముంటే ఇక ఫ్యామిలీల మీద వాడు, పిల్లల మీద వాడు అవ్వాలంటే పిల్లగాళ్ళ మీద కూడా ఎప్పడబడతారు అన్నట్టు. కానీ వీళ్ళకి ప్యాకేజీలు అందుతుంటే మాత్రం కల్వకుట్లలోనే ఏమన్నారు అన్నట్టు. అలాగే కేసులు ఉండవు, ఏముండవు. బస్ బయట పబ్లిసిటీ, పేపర్లల్లో, ఛానళ్ళల్లో టెలిఫోన్ ట్యాపింగ్ పబ్లిక్ ఇష్యూ అండి. కాళేశ్వరంలో జరిగిన, మిషన్ భగీరథలో జరిగిన అవినీతి దానికి లిమిట్ ఉందా? ఏం చేసినావు? ఇవాళ వరకు సిబిఐని అలౌ చేస్తలేవు. సిబిఐ మీద రెస్ట్రిక్షన్ ఉన్నది రాష్ట్రంలో, ఎత్తేస్తలేవు. ఎందుకు? సిబిఐ కవితను అరెస్ట్ చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్ట్ చేసింది. చుట్టాలకు నోటీసులు పోయినాయి, చుట్టాలు కూడా లోపల పోయినట్టున్నారు. మరి ఈ ఛానల్లో ఒకటి కవిత అరెస్ట్ చూపిస్తారు, అవన్నీ అయితేనే ఉన్నాయి. మరి నువ్వు సిబిఐకి ఎందుకు అప్ప చెప్తలేవు? 5 నెలలు అయిపోయింది. 20 ఏళ్ళ పోరగాళ్ళ మీద సరే, నీ ఒకటి ఆలోచన వాళ్ళది, అది వేరే విషయం. నాకు పర్సనల్గా ఐ డోంట్ అప్రిషియేట్. బట్ నీకు లక్షల కోట్ల రూపాయల కరప్షన్కి మీరు ఈ 5 నెలల్లో ఒక్క అడుగు ముందరేయలేదు. టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఏందో హీరోయిన్ అంటాడు, హీరో అంటాడు. ఈ టెలిఫోన్ చేయడం వల్ల ఒక డివోర్స్లు అయిందంటాడు. మరి పబ్లిక్ ఇష్యూ అండి, అవి ప్రజా సమస్యలు కాదు కదా. రేవంత్ అది ఎగరేసిండు కదా డ్రోన్. కేటీఆర్ ఫామ్ హౌస్ కాడ డ్రోన్ ఎగరేస్తే కేటీఆర్ మన రేవంత్ లోపలేసారు కదా. టకటక కేసులు పెట్టి లోపలేసారు జైల్లో. జొన్నవాడ. మరి ఎందుకు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? ఇఫ్ యూఆర్ సో షూర్ అబౌట్ ఫోన్ ట్యాపింగ్. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాను షుగర్ ఫ్యాక్టరీ ముందర. దాని తర్వాత కొన్ని ప్యాంప్లెట్స్ కూడా బోధన్ నియోజకవర్గంలో మేము పంచడం జరిగింది. పార్టీ పరంగా మా ప్రభుత్వాలు, కేంద్రం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వాలు, 4 రాష్ట్ర ప్రభుత్వాలు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్రంతో మంచి ఒక స్కీమ్ పెట్టుకొని, షుగర్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టుకొని కేంద్రం సహాయం చేసింది. 66 ఫ్యాక్టరీలు, ఇటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి 66 ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేసి వాటిని ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చి 9,005 కోట్ల రూపాయల ఫండింగ్ జరిగింది. అందులోంచి 97-98% రిటర్న్ కూడా కట్టడం జరిగింది వితిన్ 5 years. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.